గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 10వ తేదీన అన్ని పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. పక్కా సమాచారంతో గంజాయి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాపాక్షి. శయన ఏకాదశిని పురస్కరించుకుని శేషపాన్పుపై దర్శనమిచ్చిన జగన్నాథుడు. తిరుగు రథయాత్రకు సిద్ధమైన నారాయణుడు. డీటెయిల్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం బీసీ హాల్లోని కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర హెచ్ఆర్డీ శాఖ మంత్రి వర్యులు ప్రైవేటు పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:35 వరకు జరుగుతోందని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులిద్దరూ తప్పక మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ప్రతి విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డ్, ట్రాక్ ఎలా ఉంది అనే విషయంపైన తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతోందని చెప్పారు. క్లాస్ రూమ్ లో పిల్లల యొక్క ప్రవర్తన, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. పీటీఎంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ప్రముఖులు పాల్గొంటారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పేరుతో విద్యార్థులు వారి తల్లిదండ్రులను సన్మానించడం కూడా జరుగుతుందని చెప్పారు. సెకండ్ టైం మనం నిర్వహిస్తున్నాము. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు నిర్వహించాలి అనే ఉద్దేశంతో గౌరవ హెచ్ఆర్డీ మంత్రివర్యులు ఒక ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు రోజున పొద్దున 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:35 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్క బిడ్డ ఒక తల్లిదండ్రులని ఈ పాత్రికేయ మిత్రుల యొక్క సమావేశాల ద్వారా ఆహ్వానం ఇస్తున్నాను, వాళ్ళకు ఒక పిలుపు ఇస్తున్నాను. వారు అందరూ కూడా తప్పకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో చూస్తే పొద్దున నేను చెప్పినట్టు 9 o'clock నుంచి యాక్టివిటీ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని వారు ఒక అకాడమిక్ రికార్డ్ ఎలా ఉందనేది క్లాస్ వారీగా కూర్చొని తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ మనము చూస్తే ఫ్రమ్ 9 to 12:35 ఫస్ట్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours ఈ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. క్లాస్ వారీగా పిల్లలు ఒక అకాడమిక్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా వాళ్ళ ఒక బిహేవియర్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వీటి అన్నిటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది. దీంట్లో 1-on-1 ఇంటరాక్షన్ కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఫిలాంథ్రఫిస్ట్, ఆ పాఠశాలకి డొనేట్ చేసిన వారు అందరూ కూడా పిలవడం జరుగుతుంది. అలుమ్నై వారు అందరూ కూడా పిలవడం జరుగుతుంది. వారు అందరూ కూడా హెచ్ఎం ఒక గదిలో ఉంటారు ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు. ఆఫ్టర్ 10:30 గంటన్నర తర్వాత ఈ కామన్ యాక్టివిటీస్ 10:30 నుంచి మనము చూస్తే 11 దాకా వాళ్ళని పేరెంట్స్ని ఎంగేజ్ చేసే విధంగా కాంపిటీషన్స్ పేరెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం నగరంలోని మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్సీ విభాగపు అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలిని అర్పించారు. అనంతరం పేదల కోసం చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు కెకే రాజు, సమన్వయకర్తలు మల్లా విజయ్ ప్రసాద్, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఉప ప్రధానిగా దేశ అభివృద్ధికి బాబు జగజ్జీవన్ రావు అందించిన సేవలు చిరస్మరణీయమంటూ కొనియాడారు. దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రావు అన్నారు.
భారత రాజ్యాంగం రాసే అంబేద్కర్ బాబు జగజీవన్ రావు ఆశయాల మేరకు ఈ ఘన నివాళులు అర్పిస్తున్నాం బాబు జగజీవన్ రావు మన పార్టీ ఆఫీస్లో. ముఖ్యంగా ఈ నివాళులు అర్పించడం కారణం ఏంటంటే ఈ యొక్క తోవలో మహనీయులు ఎంతో మంచి పని చేసి వాళ్ళే ఆధారంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ ప్రకారంగా నడాలి గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన, సువర్ణ పరిపాలన అందించారు. ఈరోజు 420 పరిపాలన హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలుపరచుకుంటా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాంగం అట. ప్రజల కోసం మంచి చేయండి సార్, మీరు చేసే పథకాలు మంచి పథకాలు, ఆరోగ్యశ్రీ, 108 ఇవన్నీ మంచి పథకాలు ప్రజల్లో నేరుగా గ్రామ వాలంటీర్స్, గ్రామ సచివాలయం ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు ఇస్తున్నారు. మీరు ఏ ఒక్క పథకం కూడా అమ్మకు వందనం అట 30 లక్షల మందికి ఎవ్వరికి కూడా సరిగా సబ్సిడీగా ఎంతోమంది బాధపడుతున్నారు. నేరుగా ఇంటికి వెళ్ళి అమ్మఒడి అనేది ఉండేది, అమ్మకు వందనం చాలామంది ముసలి వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే బస్సు ఫ్రీ అన్నారు, బస్సు లేదు. ఈ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు, ఒకే సిలిండర్తో సరిపెట్టారు. ఎన్ని పథకాలు కూడా అందరికీ లేవు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయంగా నిలిచి అత్యంత సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించి ఈ దేశంలో భవిష్యత్ తరాల కోసం అనేక చట్టాలను తీసుకొచ్చి పార్లమెంట్లో ఈరోజు ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారికి స్ఫూర్తిదాతగా నిలిచిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు గోర్ శివరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు విశాఖపట్నంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క చరిత్ర మనందరికీ కూడా తెలుసు. స్వతంత్ర పోరాటంలో ఆయన చూపిన చొరవ కానీ, తదనంతరం కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన ప్రతి శాఖలోని కూడా కొత్త సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా కార్మిక చట్టాలు కావచ్చు, న్యాయశాఖలు కావచ్చు, అనేక చట్టాలను ఆయన తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో ప్రగతి పథంలో పయనించడానికి ప్రధాన కారకుల్లో ఆయన కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రోజు సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. రైల్వే న్యూ కాలనీలోని శ్రీ కన్యా థియేటర్ సమీపంలో నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. హాస్పిటల్లోని చికిత్స అందించే గదులు, ఫార్మసీ, డాక్టర్ ఛాంబర్ను ప్రారంభించారు. ఆయుర్వేద వైద్యంలోని అనుభవజ్ఞులైన డాక్టర్ కిలపర్తి వాసంతి ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంపూర్ణ ఆరోగ్యానికి అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులకు ఆయుర్వేద సిద్ధ పంచకర్మ చికిత్సలను ఈ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం మన దేశ కీర్తి అంటూ ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. మన హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సయాటికా, ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు, థైరాయిడ్, డయాబెటీస్,
ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మనము ప్రకృతి నుండి సేకరించినటువంటి మూలికల నుండి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అదేవిధంగా ఆపరేషన్ అనేది అవసరం లేకుండా మనము థెరపీస్ ద్వారా, మందుల ద్వారా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలను తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో మీ దగ్గరలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ దొండపర్తి ఏరియాలో శ్రీకన్య థియేటర్కు దగ్గరలో మీకు అందుబాటులో ఉంది. ఆయుర్వేదాన్ని మరియు సిద్ధ ఈ రెండింటినీ మనం కంబైన్ చేస్తూ మనము ఇచ్చేటటువంటి థెరపీసు, మందుల ద్వారానే మనము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. ఇక్కడ మనం అందించేటటువంటి ట్రీట్మెంట్స్ ఏంటంటే కటివస్తి, జానువస్తి, పొడికిలి, పత్రపిండ స్వేదనం, ఇటువంటి ఎన్నో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఎక్స్టర్నల్ థెరపీసు, ఇంటర్నల్ థెరపీసు, ఇవి రెండూ కూడా మన యొక్క దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి వీటిని సింపుల్గానే తగ్గించగలుగుతున్నాయి. కాబట్టి ఆపరేషన్స్కి వాటికి సజెస్ట్ చేసిన వారైనా, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో దీనికి ఒక సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేదం అనగానే ప్రతి ఒక్కరూ అనుకునేది అది వేడి చేస్తుందని, పథ్యం వాడాలి అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సిస్టమ్కి చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు. కానీ వ్యాధికి మాత్రమే మనము పథ్యం అనేది ఉంటుంది తప్ప మందులకు అనేది పథ్యం అనేది ఉండదు. మనం ఈ మందులు వాడేటప్పుడు ఎటువంటి పథ్యాన్ని వాళ్ళు పాటించవలసినటువంటి అవసరం అనేదే లేదు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. డాక్టర్ వాసంతి గారు ఒక అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు. ఆయుర్వేదం పట్ల, సిద్ధ పట్ల అవగాహన పెంచుకొని విశాఖపట్నంలో అమృత ఆయుర్వేద హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది నా చేతులపై. ఎందుకంటే ఇప్పటికీ ఎంతో దూర ప్రాంతాలకి ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ సుదీర్ఘ వ్యాధులకి నివారించుకోవడానికి దూర ప్రాంతాలకి, అంటే ఇటు కేరళను, తమిళనాడు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్న వారికి అక్కడ వెల్ ట్రైన్డ్ అయ్యి మన ప్రాంతంలో ఈ హాస్పిటల్ని పెట్టడం, ఇప్పటికే ఇది భారతదేశం ఒక గర్వంగా చెప్పుకునేటువంటి యోగా పేరిట ఏ రకంగా చెప్పుకుంటున్నామో ఆ రకంగా ఆయుర్వేదం గురించి మాట్లాడితే మన దేశం గుర్తొస్తుంది. అట్లాంటి ఆయుర్వేదం, సిద్ధ, యోగి నుంచి వచ్చినటువంటి ఒక రెండు కలగలిపినటువంటి హాస్పిటల్. సో డెఫినెట్గా ఇది మనకు ఒక పెద్ద వెసులుబాటుగా మన ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైతే ఈ సుదీర్ఘకాల రుగ్మతలతో బాధపడుతుంటారో వారికి ఒక బెస్ట్ ఫెసిలిటీ విశాఖపట్నంలో వచ్చిందని తెలియజేస్తుంది. నగరంలో 3 టౌన్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో గంజాయి నిందితులను ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ తెలియజేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వద్ద నుంచి రికవరీ చేసిన సొమ్మును, గంజాయి ప్యాకెట్లను, నగదును మీడియా ముందు ఉంచారు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. నిన్న మధ్యరాత్రి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక ఇద్దరు అక్యూజ్డ్, థోమస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్ ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. మనకు ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్, అండ్ ఇంకొకడు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ని కూడా పికప్ చేశాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం.
మనకు 25 గ్రామ్ కోకేన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇతను షేకుడి అక్షయ్ అలియాస్ మున్నా, ఇతను వచ్చేసి సీతమ్మధర విశాఖపట్నం. వాళ్ళు ఢిల్లీ నుండి తీసుకొచ్చారు, బై ఫ్లైట్ వచ్చారండి ఇక్కడికి. మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉండేది వాళ్ళు ఇలా ఒక 25 కోకేన్ తీసుకొని వస్తున్నారని. మేము ఇక్కడ కాపు కాసి ఉన్నాము. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా క్యాచ్ చేయలేదు. వాళ్ళు ఎవరికి ఇస్తారు దానికోసం వెయిట్ చేశాము. వాళ్ళు ఇస్తూ ఉండగా మేము పట్టుకున్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ర్యాకెట్లో ఇంకా ఎవరెవరో ఉన్నారు, అందరినీ అరెస్ట్ చేయాలి. సో హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు మేము పట్టుకున్నాము. ఇప్పుడు మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ట్రేస్ చేయాలి. ఎందుకంటే కోకేన్ చాలా కాస్ట్లీ డ్రగ్ కాబట్టి పెద్ద ర్యాకెట్ ఉంటుంది. సో మేము లాస్ట్ వరకు వెళ్ళి ఆ ర్యాకెట్లో ఉన్న అందరినీ పట్టుకొని రావడానికి ఏర్పాటు చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం నగరంలో అక్కేపాలెం పోర్టు కలవాని స్టేడియంలోని ఆత్మీయ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ ఎంపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాస్, బండా సత్యనారాయణమూర్తి, గణబాబు, పంచకర్ల రమేష్ తదితర ప్రముఖులు హాజరై ఆత్మీయ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నట్లు, ప్రజాసేవకే మాధవ్ అంకితం అవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి గెలుపోటములకు లొంగకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన మాధవ్ సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాజభవన్ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని, ట్రేడ్ యూనియన్ లీడర్ ఇద్దరు శ్రమశక్తి గ్రహీతలు. అయితే మేము రెండు విషయం మనందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది యువ నాయకత్వం, ఆ ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిబద్ధత అట్టేశారు అట్టేశారు पद का अंतिम लक्ष्य नहीं सिंहासन चढ़ते जाना, सब समाज को साथ में के लेके आगे बढ़ते ही जाना, ఆగే బడితే హి జానా అని చెప్పి మీ చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాడుకునే గీతం. ఆ విధంగా ఏదైతే మనకి బాధ్యత ఇచ్చారో అది సింహాసనం, ఆ యొక్క సింహాసనాన్ని అది మా యొక్క అంతిమ లక్ష్యం కాదు. అలా ప్రయాణం చేస్తుండాలి, సమాజాన్ని అంతా కలుపుకొని ముందుకెళ్తుండాలి అనే ఒక పాటతో మేము పెరిగిన వాళ్ళం కనుక ఆ విధంగా అది ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతకి ఆ విధంగా అందరి యొక్క శక్తి కలిసి ముందుకెళ్ళటం, అన్ని పనులు కూడా ఆ విధంగానే అవుతాయి. నిరంతర భ్రమణ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా అనేక కార్యక్రమాలతో ప్రయాణం చేసే విధంగా అందరి కార్యకర్తల్ని కలిసి పార్టీని బలోపేతం చేసే విధంగా దేశంలోనే అతిపెద్ద పార్టీగా, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో ఎప్పుడప్పుడు కూడా చూసినా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరి నేపథ్యం అత్యంత సామాన్యమైన నేపథ్యం. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన తండ్రి గారు ఒక స్కూల్లో టీచర్, ఒక మారుమూల గ్రామంలో పుట్టడం జరిగింది. కేవలం ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రి అవడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు అత్యంత పేద కుటుంబంలో పుట్టడం జరిగింది. వాళ్ళ తల్లి నిజంగానే అనేక రకాల పనులు చేసే వాళ్ళ నాన్నగారు టీ షాప్ ఉండేది. ఆ విధంగా ఒక టీ అమ్మే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దేశ ప్రధానమంత్రి అవటం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకతలు. దీంతో పాటు ఒక సిద్ధాంత నేపథ్యం, ఈ దేశానికి సంబంధించిన ఏవైతే మూలమైన అంశం ఉందో, ఈ దేశం సంబంధించిన ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ జాగరణ చేయాలి, అదే ప్రపంచాన్ని మానవాళన్నిటికీ కూడా మార్గం చూపిస్తుంది అనే ఒక సిద్ధాంతం. తెలుగు నాటక డిజిటల్ గ్రంథాలయం వెబ్సైట్ ఆవిష్కరణ సభలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
గువ్వల్ల బలరామయ్య మాట్లాడారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గ్రైటెస్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసిన బాదంగిరి సాయికి డిజిటల్ నాటక గ్రంథాలయాన్ని అంకితం చేసినట్లుగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవితాంతం బాదంగిరి సాయి నాటకాల కోసమే జీవించారని, ఆయన సేకరించిన 10,000 పుస్తకాలను డిజిటల్ వెబ్సైట్లో పొందుపరచడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం గ్రంథాలయం ఆరు బయట టామీ టామీ అనే వీధి నాటకాన్ని ప్రదర్శించారు. నేటి ఆధునిక యుగంలో కూడా వీధి నాటకాలను ఆదరం ఉందని, టామీ టామీ నాటకం రుజువు చేసిందని ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు తెలిపారు. ఇవాళ వెబ్సైట్లో వారు పొందుపరచడం జరిగిందని రామమూర్తి గారు చెప్పడం జరిగింది. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. పుస్తకాలు కనుమరుగైపోయేటువంటి పరిస్థితిలో ప్రధానంగా పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కనపడటం లేదు. రంగసాయి వారు చాలా కష్టపడి సుమారు 15,000 పుస్తకాల వరకు కూడా ఆయన సమకూర్చారు. రామమూర్తి గారు చెప్పినట్టు వారికి స్థానం ఇప్పించారు బలరామయ్య గారు. సోదరి ఇక్కడ కమిషనర్గా ఉండేటప్పుడు సుజనా గారు వారికి స్థానాన్ని లైబ్రరీ కోసం ఇవ్వడం జరిగింది. వాటిని కాపాడడం కూడా కష్టమే. మేము కూడా కొన్ని నాటకాలు కావాల్సి వస్తే జెరాక్స్ తీసి నాకు పంపించేవారు. ఈవేళ అటువంటి పరిస్థితి లేకుండా ఆ పుస్తకాలన్నింటినీ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా 10,000 పుస్తకాలని డిజిటలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. పాత గతంలో మనం చలనచిత్ర పరిశ్రమ చూసినప్పటికీ కూడా ఆనాడు మొట్టమొదటిసారిగా పౌరాణిక నాటకాలు ఏవైతే ఉన్నాయో వెంకటపార్వతి శుక్రవుడి దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో సుమారుగా 70 నాటకాలను, పౌరాణిక నాటకాలను చలనచిత్రాల కింద తీసినటువంటి సంఘటనలు మనందరికీ తెలిసినటువంటివి. అవే బేస్గా ఉండి ఆ నాటకాలలో నటించినటువంటి నటుల్ని చలనచిత్రాల్లో కూడా వాళ్ళ నటులుగా ఉపయోగించుకొని ఎల్వి ప్రసాద్ గారు లాంటి వారు, హెచ్ఎం రెడ్డి గారు లాంటి వారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పల్స్ హాస్పిటల్ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతోని ఐసీయూ, ఇన్ పేషెంట్ గదులు, అవుట్ పేషెంట్ గదులు మరియు రోగికి రిలాక్స్ ఉండే విధంగా సహజ కాంతితో కూడిన వాతావరణం కల్పించామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఐసీయూ మరియు ఇతర సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం, కూటమి వార్డు అధ్యక్షుడు శ్రీమతి యజ్ఞశ్రీ, సీఎం రమణతో పాటు యువ నేతలు జోగిరాజు, పవనిజం, సంధ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ 55 బెడెడ్ హాస్పిటల్, పల్స్ హాస్పిటల్ బ్రాండ్తో ఓపెన్ చేసి లాంచ్ అవుతున్నాం. అశోక్ చక్రవర్తి, నేను కలిసి వంశీ అన్న ఈ కార్యక్రమం రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము ఏంటంటే నెక్స్ట్ ప్రూవ్ చేసుకుంటాం డెఫినెట్గా. ఈ హాస్పిటల్తో మంచి సర్వీసెస్ ఉంటాయి. కార్డియాలజీ తప్ప మిగిలిన అన్ని సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో పల్స్ హాస్పిటల్ని సోదరులు అశోక్, శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఇవాళ ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ని సౌత్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దినదినాభివృద్ధి జరగాలని, ఇంకొక నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 2 బ్రాంచ్లు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇవాళ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. అద్భుతమైనటువంటి ఎక్విప్మెంటు, అధునాతనమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవాళ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్రాంతవాసులు అందరికీ కూడా ఈ పల్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, ఎటువంటి వ్యాధులు కూడా శుభ్రంగా వచ్చి చూపించుకునే అవకాశం ఇక్కడ ఈ ప్రాంతానికి కలిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతవాసులు అందరికీ అద్భుతమైన జంక్షన్లో ఒక మంచి హాస్పిటల్ పెట్టేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఈ హాస్పిటల్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రానున్న రోజుల్లో వాళ్ళిద్దరూ అటు గాజువాక ఇటు తగరపాలతో ఇంకొకటి పెట్టే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా కొత్త ఎక్విప్మెంట్ ఉంది. 55 బెడెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో ఇదే విధంగా మెయింటైన్ చేసి ఒక అద్భుతమైన హాస్పిటల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళిద్దరు స్వాతంత్ర్య సమరయోధుడు, దళితుల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ 39వ వర్ధంతి సభను అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖ మాదిగ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడారు. దేశ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రామ్ అనేక సంస్కరణలకు కీలక పాత్ర వహించారంటూ తెలిపారు. దళితుల పట్ల వివక్షతను తొలగించడంలో కృషి చేశారు అంటూ గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలి అంటూ పిలుపునిచ్చారు. చాలా సంక్లిష్టమైన తాలూక వ్యవస్థ. బాబు జగజ్జీవన్ గారు కానీ ప్రైమ్ మినిస్టర్గా చేసినా కూడా 5 years లేదా 10 years లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు 14 years చేశారు. కానీ సుదీర్ఘంగా భారతదేశంలో కేంద్ర మంత్రిగా 50 సంవత్సరాల పాటు పరిపాలన చేసి భారతదేశాన్ని సుస్థిరమైన ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత బాబు జగజ్జీవన్ ఉంది. ఆయన రాజకీయ మంత్రిగా కాకుండా డిఫెన్స్ మినిస్టర్గా, అగ్రికల్చర్ మినిస్టర్గా, ఇంకా చాలా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్గా చాలా ఇంచుమించు 40 years చేశారు. రైల్వే, ఇండియన్ రైల్వేస్ చాలా ఇంచుమించు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఆయన చేశారు. ఈ భారతదేశానికి మన బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పేస్తే దీన్ని ఈ భారతదేశాన్ని సుస్థిరమైన ప్రభుత్వంగా, శాంతియుత ప్రభుత్వంగా, భారతదేశంలోనే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి వాల్యూ, ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తిగా బాబు జగజ్జీవన్ గారిని మన కొనియాడికి తప్పదు. మరి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. 50 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యునిగా, కేంద్రంలో వివిధ శాఖలు అతి ఎక్కువ మంత్రివర్గ శాఖలు చేసినటువంటి వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రక్షణ మంత్రిగా, లేబర్ మినిస్టర్గా ఎన్నో పదవులు, దాదాపుగా ఆయన 50 సంవత్సరాల పాటు మంత్రిగా కూడా ఉన్నట్టున్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ మన అందరం కూడా స్మరించుకుంటున్నాం. ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటరానితనం అత్యధికంగా ఉన్న రోజుల్లో ఆయన అన్ని సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యునిగా, ఒక మంత్రిగా ఉన్నారంటే ఆయన యొక్క ప్రతిభను గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా మన కోసం ఆయన పోరాటం చేశారు. ఆ రోజుల్లో సమాజం ఇలా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఈక్వల్గా బతకాలి, రిజర్వేషన్లని రాజ్యాంగాన్ని అమలుపరచాలి, ఖచ్చితంగా చేయాలి. ఇవాళ మనందరం కూడా ఆ రిజర్వేషన్లో చదువుకుని పొజిషన్కి వచ్చిన వాళ్ళు మన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొహర్రం అనేది పండుగ కాదని, సంతాపమని ముస్లిం నాయకులు తెలియజేశారు. మొహరం నెల 10వ తేదీన ముస్లింల చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ చిన్న మనవడు ఇమాన్ హుస్సేన్ ఆయన 71 అనుచరులను అప్పటి సిరియా దేశపు నియంత యజమిన్ మావయ్య అతి క్రూరంగా 3 రోజుల పాటు అన్నపానీయాలు అందకుండా చేసి ఇరాక్లోని కర్బలా అనే ప్రాంతంలో నిర్బంధించి హత్య చేశారని వారు తెలిపారు. ఈ దారుణ లోకాకు హృదయ విచారకరమైన సంఘటన స్మరిస్తూ ప్రతి సంవత్సరం మొహరం నవంబర్ 2 నెలల సంతాప దినాలుగా పాటిస్తారని తెలిపారు. ఈ మేరకు నగరంలో ముస్లింలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. मर गए अंधेर जाए आए लाशा तेरा पामाल हुआ शायदी मर गए अंधेर जाए शायदी मर गए सबसे आ जाए मातमदार सबसे आ जाए शायदी मर गए మొహర్రం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన. 61వ శతాబ్దంలో ఇరాక్ నగరంలోని కర్బలా మైదానంలో మంచికి చెడుకి జరిగిన ధర్మ యుద్ధంలో ధర్మం తరపున
మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి హజరత్ ఇమాం హుసేన్ మరియు వారి అనుచరులు 71 మంది మరియు అన్యాయం తరఫున ఆనాటి సిరియా నియంత మూర్ఖుడు పాలకుడు యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో హజరత్ ఇమాం హుసేన్ మరియు వారి 71 అనుచరులకి అతి క్రూరంగా ఘోరంగా అవమానకరంగా 3 రోజుల పాటు తిండి నీరు లేకుండా వాళ్ళకి అక్కడ వధించినారు. వారి వీర మరణానికి ప్రతీకగా ప్రతి ఏటా మొహర్రం అంటే మన ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఇది మనకి మొదటి నెల. ఈ నెల 10వ తారీఖు ఈరోజు వారికి సంతాప సూచకంగా మేము మొహర్రం జరుపుకుంటాము. ఈ యొక్క 2 నెలల 10 రోజులు పసిపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరూ నల్లటి దుస్తులే ధరిస్తాము. ఎటువంటి శుభకార్యాలు జరుపుకోము. మస్జిదే హుసేని చెంగల్రావుపేట కమిటీ తరఫున షాహిద్ హుసేన్. అలాగే ఈ యొక్క మొహర్రం వేడుకల్లో మొట్టమొదటిసారిగా మన 1వ పట్టణ హౌస్ ఆఫీసర్ మన జేడీ బాబు గారు విచ్చేసినారు. వారికి ఆ ఇమాం హుసేన్ మరియు వారి అనుచరుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా మసీద్ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం. గత 3-4 డేస్ నుంచి కూడా మన ముస్లిం పెద్దలు అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లరి జరగకుండా పటిష్టమైన బందోబస్తుని కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను 2 డ్రోన్స్, స్పెషల్ డ్రోన్స్ కూడా నిఘా పర్యవేక్షణలో ఇక్కడ నుంచి బయలుదేరి పంజాగుట్ట, ఏవెన్ కాలనీ మళ్ళీ తిరిగి ఇక్కడ చేరుకుంటుంది ఈ ర్యాలీ. ఈ శాంతియుతంగా ఎవరైతే మన సోదరులు ముస్లిం పెద్దలు అలాగే ముస్లిం నాయకులు అలాగే ముస్లిం అందరూ సోదరులందరూ కూడా ఈ ర్యాలీ చేస్తారో, ఈ ర్యాలీలో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు, అన్ని స్పెషలిస్ట్ కూడా పోలీస్ శాఖ కల్పిస్తుంది. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం నాడు స్వామివారు శేషపాన్పుపై కొలువు తీరి భక్తులందరికీ దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి పైగా సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. మధ్యాహ్నం 1100 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. సాయంత్రం పి మౌనిక ఆధ్వర్యంలో చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9:30 బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారిని రథం మీద వేయించేసి భక్తులకు దర్శనాలు కల్పించారు. సాయంత్రం 5 గంటలకు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ చే తిరుగు రథయాత్ర ప్రారంభమవుతుందని ఆలయ అర్చకులు ఈవో రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా నేటికి 10వ రోజు రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విశేషమైన పర్వదినము, తొలి ఏకాదశి, శయన ఏకాదశిగా చెప్పబడుతుంది. ఉత్తరాయణము ఆఖరు, దక్షిణాయన ఆరంభ కాలంలో వచ్చినటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష ఆరంభమవుతుంది. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు కూడా చాతుర్మాస దీక్ష జరుగుతుంది. అందులో యతీశ్వరులు ఏకాదశి వ్రతాన్ని గావించే వాళ్ళందరూ కూడా ఈ 4 నెలలు నియమనిష్టలతో ఈ యొక్క చాతుర్మాస దీక్షను ఆరంభించి పూర్తి చేస్తారు. అందులో భాగంగా ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని వేకువజామునే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని లక్ష్మీనారాయణ స్వరూపంగా శేషతల్పంపై శయనించి ఉన్న స్వరూపంగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజుతో స్వామివారి రథోత్సవాలు పరిసమాప్తమవుతాయి. రేపటి రోజున ఆషాఢ శుద్ధ ద్వాదశి సోమవారము
ఉదయం స్వామివారిని రథముపై 9:30 గంటలకు వేంచేంపజేసి సాయంకాలం వరకు రథంపై భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తారు. అనంతరము సాయంత్రము 5 గంటలకు స్వామివారి యొక్క తిరుగు రథయాత్ర మహోత్సవము అంగరంగ వైభవంగా గుండిచామంది నుంచి ప్రారంభమై వైకుంఠ మందిరమైనటువంటి టౌన్ కొత్త రోడ్డు గ్రామంలో వేయించేసినటువంటి ఆ మందిరంలో దాకా రథయాత్ర కొనసాగుతుంది. అక్కడ స్వామివారిని వైకుంఠ మందిర ప్రవేశ సమయమనందు అక్కడ వైకుంఠ ద్వారములు మూయబడ్డము, ఆ స్వామివారి యొక్క లక్ష్మీ జగన్నాథ సంవాదము అనే కార్యక్రమం విశేషంగా జరిపించబడి అనంతరం వైకుంఠ మందిరంలో స్వామివారిని వేంచేపజేస్తారు. ఆషాఢ త్రయోదశి రోజు మంగళవారం నాడు మహా సంప్రోక్షణ కార్యక్రమంతో పీఠారోహణంతో ఈ రథోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. భక్తులందరూ కూడా రేపటి రోజున కూడా భక్తి శ్రద్ధలతో రథంపై స్వామివారిని దర్శించుకొని స్వామివారిని సేవిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని కావున స్వామివారు లక్ష్మీనారాయణ రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈరోజు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారండి. సెలవు దినం పైగా పర్వదినం కావున భక్తులందరూ కూడా తరలి వచ్చారు స్వామిని దర్శించుకోవడానికి. మధ్యాహ్నం 1500 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దశావతారాల్లో చివరి దినం కావున రేపు స్వామివారిని ఉదయం 9:30 గంటలకి రథం మీద వేయించేయడం జరుగుతుంది. అక్కడ దర్శనాలు ఇస్తారండి సాయంత్రం 3:30 వరకు. సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే తిరుగు రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. 7 గంటలకి అలాగా గుడి వద్దకు వెళ్ళి స్వామివారిని రేపు అక్కడ సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ అనేది జరుగుతుందండి. బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఈ నెల 10వ తేదీన అన్ని పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. పక్కా సమాచారంతో గంజాయి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి. శయన ఏకాదశిని పురస్కరించుకొని శేషపాన్పుపై దర్శనమిచ్చిన జగన్నాథుడు. తిరుగు రథయాత్రకు సిద్ధమైన నారాయణుడు. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.